క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ద్వితీయోపదేశకాండం 20:4 మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడని యెహోవాయే. దేవుడి వాక్యం నిలిచింగాక. ఆమేన్. అవునండి, ఈరోజు దేవుడి వాక్యం సెలవిస్తుంది, నీ శత్రువులతో దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తా అంటున్నాడు. కంటికి కనిపించే శత్రువులతో పోరాడొచ్చండి. కంటికి కనబడకుండా ఉన్న శత్రువులతో ఎలా పోరాడతాం? అలాంటి వాళ్ళతో కూడా దేవుడు చెప్తున్నాడు, నీ పక్షంగా దేవుడు వాళ్ళతో యుద్ధం చేసి నీ పక్షంగా దేవుడు నిన్ను రక్షిస్తానని ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నీ కంటికి కనిపించిన శత్రువుడు నీకు అపాయం తలపెట్టాలని, నీకు ఆపద తలపెట్టాలని, నీకు కీడు చేయాలని, నిన్ను మరి పాడు చేయాలని, నీకు అన్ని నష్టం కలుగ చేయాలని ఎవరైతే పన్నాగాలు పన్నుతూ శత్రువులుగా మారి ఉన్నారో వారందరి విషయంలో దేవుడు చెప్తున్నాడు, నీ పక్షంగా నీ దేవుడు యుద్ధము వాళ్ళతో చేస్తాడండి. యుద్ధము యెహోవాదే. దేవుడు యుద్ధం చేయగా గెలవగలిగిన వారు ఎవరున్నారండి? కాబట్టి నీ పక్షంగా దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. కాబట్టి నీ శత్రువుని, కంటికి కనిపించే శత్రువుని బట్టి కావచ్చు, నీ కంటికి కనబడకుండా నీకు హాని తలపెట్టాలని నీతో మంచిగుంటూ నీ వెనక గోతులు తవ్వుతున్న శత్రువులు కావచ్చు, వారిని బట్టి భయపడకు. ఎక్కడి నుండి ఏ ఆపద వస్తుందో అని కృంగిపోకు. నీ శత్రువులతో యుద్ధం చేసి నిన్ను రక్షించి నీ పక్షంగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. అలాంటి గొప్ప దేవుడు నిన్ను కలిగి ఉన్నావు కాబట్టి భయపడకు. శత్రువుల విషయంలో దేవుడు నీకు నెమ్మది విజయం కలుగచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతులమైన మా ప్రేపరలకు తండ్రి యొక్క ప్రార్థనలు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. కంటికి కనిపించే శత్రువు కావచ్చు, కనబడని శత్రువు కావచ్చు, నీ బిడ్డల జీవితంలో ఎంతమంది అయితే ప్రభా శత్రువులుగా ఉన్నారో వారందరికీ అపజయము వారి పక్షంగా నీ యుద్ధం చేసి నీ బిడ్డలకు జయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.